తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సున్నా వడ్డీ రుణాల పరిమితిని రెట్టింపు చేసింది. ఇక వడ్డీ లేని రుణాలను 5 లక్షల వరకు అందిస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలియజేశారు. అర్హులైన మహిళా సంఘాలకు ప్రస్తుతం ఉన్నటువంటి 5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితిని 10 లక్షల వరకు పెంచుతున్నట్టుగా కూడా మంత్రి సీతక్క ప్రకటించారు. రుణాలకు చెల్లించే వడ్డీ కోసం ప్రభుత్వం ఏటా 2,500 కోట్ల రూపాయలనైతే ఖర్చు పెడుతుందని చెప్పేసి ఆమె తెలియజేశారు. ఇక మహిళల ఆర్థిక సాధికారతలో ఇదొక మైలురాయి అని చెప్పేసి కూడా ఇక లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అందుతుందని చెప్పేసి ఆమె తెలియజేశారు. ఇక మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతి అనే నినాదంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా మహిళల ఆర్థిక సాధికారత కోసమైతే యజ్ఞంలా పనిచేస్తున్నామని కూడా తెలిపారు. అందుకే వడ్డీ లేని రుణాలను ఇప్పించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకైతే వెసులుబాటును కల్పిస్తున్నామని తెలియజేశారు. మహిళలు పేదరికం నుంచి బయటపడేటప్పటికి పడినప్పుడే అభివృద్ధి పరిపూర్ణం అవుతుందని చెప్పేసి కూడా కొనియాడారు ఆమె. మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో పనిచేస్తున్నామని కూడా ఇక అన్ని రంగాల్లో కూడా మహిళలకు తమ యొక్క ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. ఏడాది 26,000 కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు రుణాలను అయితే ఇస్తామని చెప్పేసి కూడా సీతక్క పేర్కొన్నారు. అటు పంట కొనుగోలు కేంద్రాల్లో కూడా 40% మహిళా సంఘాలకు అప్పగించామని కూడా మంత్రి వివరించారు. మరి బ్యాంకులకు మహిళా సంఘాలు రీపేమెంట్ బాగా చేస్తున్నారని కూడా నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు కూడా 100% బ్యాంకులకు రీపేమెంట్ చేయాలని చెప్పేసి సూచించారు. మరి లోన్లు తీసుకోవడంలో రీపేమెంట్ చేయడంలో అయితే ప్రతిభ కనబరిచినటువంటి జిల్లా డిఆర్డిఓ విజయలక్ష్మిని కూడా అభినందించారు. మరి బ్యాంకర్లు మహిళా సంఘాలకు సరళమైనటువంటి పద్ధతిలో లోన్లు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులకు తాము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రీపేమెంట్ చేసే బాధ్యత తమదని కూడా తెలిపారు. మరి మహిళా సంఘాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు అయితే వ్యాపార అభివృద్ధికి మంచి అవకాశం కలుగుతుందన్నారు. పేదరికం వల్లే తాను నక్సలైట్లో చేరానని, వడ్డీ వ్యాపారుల దోపిడీ కారణంగా సామాన్యులు నష్టపోయారని, వారి బాధ చూడలేక తాను తుపాకీ పట్టినట్లు తెలిపారు. మరి ఆ అనుభవంతోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పించానని, ఇక ఈ సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటి వరకు అర్హత కలిగినటువంటి మహిళా సంఘాలకు 5 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు ఆవిడ.